శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. రోజులాగే ఈరోజు కూడా బాబా గారు తన బిడ్డల కోసం మరొక చక్కటి సందేశాన్ని అయితే తీసుకొచ్చారండి. ఈ సందేశంలో బాబా గారు తన బిడ్డలతో ఈ విధంగా చెప్తూ ఉన్నారు. బిడ్డ, నీ జీవితంలో కొన్ని వ్యతిరేకంగా జరుగుతున్నాయి కదమ్మా, అవన్నీ కూడా నీ మంచికే. అర్థం కావడం లేదా? అయితే ఒక్కసారి నీ బాబా చెప్పే ఈ వాక్కు విను, తరువాత నీకే అర్థమవుతుంది అని బాబా గారు అంటూ ఉన్నారండి. ఈరోజు బాబా గారి మాట విన్నటువంటి ప్రతి బిడ్డకి కూడా ఆశ్చర్యం కలగవచ్చు. బాబా, నా జీవితంలో నాకు చెడు జరుగుతూ ఉంటే అది నీ మంచికే అంటావేంటి బాబా, ఏది నా మంచికి అనేటువంటి సందేహం ప్రతి ఒక్కరికి రావచ్చు. అందుకే బాబా గారు చెప్తూ ఉన్నారు, పూర్తిగా నేను చెప్పేది వినమ్మా. ఈ సాయి తండ్రి వాక్కుని పూర్తిగా విన్న తరువాత నీకే అర్థమవుతుంది తల్లి, అది ఎందుకు నీ మంచి కన్నాను అని బాబా గారు అంటూ ఉన్నారండి. మన జీవితంలో మనకు కొన్ని చెడు జరుగుతున్నట్టు అనిపిస్తుంటాయండి, కానీ అది నిజానికి అది మనకు చెడుకి కాదు, మన మంచికని మనం అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకునే రోజును కూడా బాబా గారు తప్పకుండా తీసుకువస్తారు. కానీ ఆ క్షణంలో ఈ చెడు నాకే ఎందుకు జరుగుతుంది అనేటువంటి ఎంతో భయంతో, లేదంటే ఎంతో ఆగ్రహంతో మనం ఆ దైవాన్నే దూషించడం జరుగుతుంది. నేను ఇన్ని పూజలు చేసినా, ఇన్ని పరిహారాలు చేసినా సరే నా జీవితం మారడం లేదు, ఈ చెడు నాకే ఎందుకు జరుగుతుంది అని ఆ ఆవేశంలో మనం చాలామందిని కూడా, ఎందుకంటే మనం సామాన్యమైనటువంటి మనుషులమే కదండి, మనకి కోపాలు ఉంటాయి. వాటిని ఏదో ఒక రోజు ఏదో ఒక సందర్భంలో తప్పకుండా మనం వ్యక్తపరుస్తాం. అది సాక్షాత్తు ఆ తండ్రి అయినా సరే భగవంతునికే తప్పవండి ఆ దూషణలు. ఎందుకంటే ఎవరినైతే మనం ఎక్కువగా అభిమానిస్తామో, ఎవరినైతే మనం ఎక్కువగా ప్రేమిస్తామో, ఎవరి మీదైతే మనం ఎక్కువగా నమ్మకం పెట్టుకుని ఉంటామో వారి మీదే మనం కోప్పడతామని మనం ఎన్నోసార్లు చెప్పుకొని ఉన్నాం. మరి మనం ఎంతో ఇష్టంగా పూజించేటువంటి బాబా గారు మనం అడిగింది, మనం ఏదైతే బాబా గారిని కోరుకున్నామో, మనం కోరుకున్నది బాబా గారు మనకు చేయకపోగా మనకు చెడు జరిపిస్తున్నారు అని మన మనసుకి ఎప్పుడైతే అనిపిస్తుందో, మనకే తెలియనటువంటి ఒక ఆవేశం, ఒక కోపం మన మనసుని కమ్మేస్తుందండి. ఆ కోపంలో, ఆవేశంలో ఏవేవో అనేస్తాం. అది ఎవరినైనా సరే. మనం ఎక్కువగా బాబా గారిని పూజించుకుంటూ ఉంటాం కాబట్టి, ఆ తండ్రినే నమ్ముతూ ఉంటాం కాబట్టి మొట్టమొదటి కోపం ఆ తండ్రికే దక్కుతుంది. నానా మాటలు అంటాం. ఏదో ఒక పరిస్థితి మనకు తప్పకుండా వస్తుందండి. అలాంటిది ప్రతి ఒక్కరి జీవితంలో రాకపోవచ్చు, కానీ కొంతమందికి అయితే అలాంటి పరిస్థితి తప్పకుండా ఎదుర్కోవాల్సిన ఆ పరిస్థితి అయితే వస్తూ ఉంది.